సీఎం గారికి, పవన్ సార్కి, లోకేష్ అన్నకి మీ ముగ్గురికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. నా ఒక చిన్న కోరిక బాధ వేస్తుంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నాన్న మనిషి నాకు లేరు, ఎవరు లేరు. అందుకని మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ బల్లే, లైక్ బల్లే, బట్ ఖచ్చితంగా లోకేష్ అన్నకి లేదా సీఎం గారికి లేదా పవన్ కళ్యాణ్ అన్న గారికి చేరేట్టు చేయండి, దయచేసి చెప్తున్నాను. రిక్వెస్ట్ అమ్మా. అన్న ఒక చట్టము అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకుందాం అన్న ఒక మాట అడుగుతున్నాను. రిజిస్ట్రేషన్ను చేసేవాళ్ళు ఎవరు? సబ్ కలెక్టర్కి శాలరీ ఇచ్చేది ఎవరు? ప్రజలు. అంటే మేమే కదన్నా. ట్యాక్సుల రూపాన కష్టపడి పనిచేసి ఒకరోజు మేము తినకపోయినా ఈ ట్యాక్సుల రూపాన్ని కట్టి వాళ్ళని పోషిస్తున్నాం కదా. కొద్దిగైనా బుద్ధి జ్ఞానము, మనిషి కాదన్న, జంతువు అన్న. మా బాధలు అర్థం చేసుకోండి. ఒక రిజిస్ట్రేషను పక్కా భూమి, నాకు ఇచ్చిన భూమి పక్కా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అది చేయించుకున్న తర్వాత పాస్బుక్లు కానీ లేదు. మేము ఎక్కడో పని చేసుకుని రోజు పని చేసుకుంటే మాకు బతుకు నడుస్తుంది. పని చేసుకుంటేనే మాకు నడిచేది. అటువంటిప్పుడు వేరే దగ్గర మేము వెళ్ళాము, పని చేసుకున్నాము. పని చేసుకొని డైలీ కష్టపడి నడిపించుకున్నాము. ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు పట్టించుకోకపోతే మాకు ఇంకా లేదా, భూమి లేదా, మాది కాదా? అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు పెట్టారన్నా? అప్పుడు ఎత్తేసేయాలి. అప్పుడు అది అక్కడనే చెప్పాలి, కండిషన్ చెప్పాలి. అమ్మ 6 నెలల్లో వరకే ఇది చల్లబడును, 6 నెలల తర్వాత మళ్ళీ చేయించుకుంటా ఉండాలి మీరు, మీ భూమిని కాపాడుకోవాలంటే, మీ భూమికి ఎవరు దిక్కు లేరు అని అట్టనే చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? రిజిస్ట్రేషన్ అని చేయించుకొని మళ్ళీ మా భూమిని ఇంకోరికి అమ్మేసి ఎట్లా అన్న? 44 ఎకరాల భూమి, మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను. మా మామది 44 ఎకరాల భూమి వాళ్ళ సొంత అన్న కొడుకు దొంగ పాస్బుక్లు పుట్టించి అమ్మేసాడు. దాంట్లో నాకు కట్నంగా 2 ఎకరాలు ఇస్తే దాంట్లో భూ కబ్జా చేసి వాటర్ ప్లాంట్ కట్టాడు. ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు మెయింటైన్ చేసి. మీరు కావాలంటే ఒకసారి సర్వే తీసుకోండి, మాకు న్యాయం చేయగలుగుతారా? మీరు ఆలోచించండి అన్న. మీకే జరుగుతుందన్న, మీకే 2 ఎకరాల భూమి కబ్జా చేస్తారు. మీ పరిస్థితి, మీ బాధ ఎంత ఉందో ఆలోచించండి. కోట్లు ఏమి సమస్య కాదు. కోట్ల రూపాయల కోసం కాదు, లక్షల రూపాయల కోసం కాదు. నాకు ఇచ్చింది అన్న, నీకు ఇచ్చారన్న, ఒక 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలు వేరేవాడు నూకేసి వెళ్ళిపోతుండే, ఎంత బాధేస్తుంది. అట్లా నాకు ఇచ్చిన భూమిని వాడు కబ్జా అయిందన్న చేసేది. ఎంఆర్ఓ వాళ్ళు సపోర్ట్ చేస్తారన్న, విఆర్ఓ వాళ్ళు సపోర్ట్ చేస్తారన్న. ప్రజల సొమ్ము తింటూ అది చేసిన దానికి 6 నెలలు పట్టించుకోకపోతే అవి పోయినట్టేనా? 44 ఎకరాలన్నా, నేను అది అడగట్లే. నా 2 ఎకరాల భూమి అన్న, 2 ఎకరాల భూమి ఎట్లా అన్న? ఏంది అసలు? మనం ఎక్కడ బతుకుతున్నాం? అడవిలో బతుకుతున్నామా, లేకపోతే సమాజంలో బతుకుతున్నామా? ఇట్లా కబ్జా చేసేవాళ్ళు ఎట్టన్నా? ఇప్పుడు ప్రతి ఒక్క సబ్ కలెక్టర్ని పిలిపించండి. ఎందుకు ఒప్పుకుంటారు? అంతమంది బాధపడుతున్నారు కదా. ప్రతి ఒక్క సబ్ కలెక్టర్కి ఈ ఫైన్ వేయండి. లక్షల కోట్లు మింగేస్తున్నారు, లక్షల కోట్లు. ప్రతి ఒక్క సబ్ కలెక్టరు లక్షల కోట్లు మింగేస్తున్నారు, లక్షల కోట్లు మింగున్నారు. ప్రతి ఒక్క డిస్టిక్ కావచ్చు లేదా విలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క సబ్ రిజిస్టార్స్ లక్షల కోట్లు మింగేస్తున్నారు. వాళ్ళందరికీ ఫైన్లు వేయండి, వాళ్ళందరికీ ఫైన్లు వేసి వీళ్ళకి న్యాయం చేయండి. ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టలేదా గవర్నమెంట్కి? డబ్బులు రిజిస్ట్రేషన్ అంటే ఏంది? నా భూమిని ఇంకొకడు తీసుకోకుండా ఒక పర్టికులర్ నెంబర్ వేసి పక్కా కాగితాలను ఇచ్చేది. అంత మాత్రం సెన్స్ లేదన్నా. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉంది, 60 సెంట్లు ఇంకోటికి నా భూమిలోనే రాస్తున్నావు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవన్నీ ఉండవా? ఉండనప్పుడు ఎందుకన్నా తీసుకోవడము? ఉండనప్పుడు ఎందుకు తీసుకోవటము? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించటము? మేము ఉన్నామనే ఒక భద్రతా భావనని కల్పించడం ఎందుకు? మోసం చేసేదానికా? మీరు ఆలోచించండి. మీకే ఎలా జరిగితే ఎలా ఉంటుంది అన్న? ఎవరు కూడా చనిపోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోము. కానీ నాకు బాధ వేస్తుంది, తెలియదు. ఎవరు లేరని ఒక బాధ పక్కన పెడితే దానికి మించేస్తుంది.